సుమారుగా 100 సంవత్సరాల వయస్సులో ఉండగా 90 సంవత్సరాల మహిళ గర్భము దాల్చడం అనేది కూడా అన్ని సంవత్సరాల పాటు ఏ విధమైన సంతానము లేని ఓ వృద్ధ దంపతులకు సంతానాన్ని కలిగించడం కూడా దేవుడు మాత్రమే సాధ్యం చేశాడు. 25, 25, 30, 40, 35 సంవత్సరాలు దాటిందనుకోండి, ఇక పిల్లల విషయం ఏం చేస్తారు తెలుసా? ఆల్మోస్ట్ ఇక పేరెంట్స్ కానీ దంపతులు కానీ దే విల్ కమ్ టు ఎ కంక్లూజన్. దేనికి? ఇక మనకు పిల్లలు కలగటం సాధ్యపడదు, ఎందుకంటే మన వయసు సహకరించదు, మన బాడీ సహకరించదు అనే ఒక కంక్లూజన్కి వస్తారు. వేరియస్ 100 years 99 సంవత్సరాల వృద్ధాప్యములో అబ్రహాము ఉండగా, 90 సంవత్సరాల వయసులో శారాయి ఉండగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. సో ఈ వాక్యం వింటున్న మనం గమనించాల్సింది ఏమిటంటే, మన దేవుడు దేనినైనా సాధ్యం చేయగలిగిన వాడు. అద్భుతం చేయాలి అంటే, దేవుడు సాధ్యం చేయాలంటే కొన్ని కార్యాలు, దానికి మన వైపు నుంచి జరగాల్సిన కొన్ని కార్యాలు కూడా మన వైపు, మన ప్రమేయం కూడా ఉంటుంది. దేవుడు ఆయన ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు హీ ఎక్స్పెక్ట్స్ అవర్ పార్టిసిపేషన్ ఆల్సో. దేవుడు కార్యం మన పక్షములో జరిగించాలి అంటే మన వైపు నుంచి కూడా దేవుడు మన జోక్యాన్ని, మన ప్రమేయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.